హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సినటువంటి డీఏ, పీఆర్సీ మరియు పెండింగ్ బకాయిలపై ముహూర్తం అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే మనకు ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి మరో లేఖ అయితే రాయటం జరిగిందండి. ఇది మూడో లేఖ, నవన్యాయ సందేహాల పేరుతో మూడో లేఖ అయితే రాయటం జరిగింది. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని చెప్పారు. ఎందుకు చేయలేదు? జీపీఎస్ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చిన వెంటనే ఓపీఎస్ అయితే అమలు చేస్తామని అంటూ చెప్పడం అయితే జరిగిందండి. ఇక ఎందుకు వినటం లేదు అని కూడా ప్రశ్నించారు ఆవిడ. మొత్తానికి 1వ తారీఖున జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల కూడా 15 నుంచి 25వ తేదీ లోపల మధ్యలో అయితే జీతాలు అయితే అందుకుంటున్నారని, ఏమిటి ఈ దుస్థితి అని అయితే ప్రశ్నించారు. అదేవిధంగా 11వ పీఆర్సీ కమిషన్లో మీరు ప్రకటన చేసిన ఐఆర్ కంటే 27% కంటే 23% ఫిట్మెంట్ అయితే ఇచ్చి ఆ ఘనత ఈ యొక్క ప్రభుత్వాందే అని చెప్పి కాదా అని చెప్పి ప్రశ్నించారు. ఇక 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీకి ఇంకా ఎందుకు అమలు చేయలేదని కేవలం కమిషన్ వేశారు తప్ప ఎందుకు మొత్తానికి నివేదిక వచ్చే వరకు కూడా కొత్త ఐఆర్ ఎందుకు ప్రకటించలేదని అయితే ప్రశ్నించారు. మొత్తానికైతే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకి హెచ్ఆర్ఏ 30% నుంచి 24%కి ఎందుకు తగ్గించారు? జిల్లా స్థాయిలో పనిచేసే ఉద్యోగులకి 20% నుంచి 16%కి ఎందుకు తగ్గించారు? ఉద్యోగులకు చెల్లించాల్సిన 22,000 కోట్ల పాత బకాయిల సంగతి ఏమిటి అని లేఖలో అయితే ప్రశ్నించారండి. 2022 నుంచి ఇవ్వాల్సిన టీఏడీఏలు 270 కోట్లు 2027లో చెల్లిస్తామని చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు. ఉద్యోగులు సరెండర్ చేసినటువంటి లీవుల బకాయిలు 2,500 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు? ఇక డీఏ, పీఆర్సీ బకాయిలకు సంగతికి వచ్చినట్లయితే అవి ఎప్పుడు చెల్లిస్తారు అంటూ ప్రశ్నించడం అయితే జరిగింది. వీటికి అన్నింటికి కూడా ముహూర్తం అయితే పెట్టాల్సి ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా విడుదల చేస్తామని అయితే ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.